మంచిది ప్రియమైన బిడ్డారా, మన ప్రభువును మన రక్షకుడైన ప్రభు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఆ దినాల్లో అబ్రహాము అంతటి విశ్వాసాన్ని కనపరచడానికి ఎంత ఆశ్చర్యం అవుతుందండి. ఎందుకని అంత విశ్వాసం చూపించాడు? తన కుమారుని ఇచ్చిన బలి ఇవ్వడానికి ఎనదీక ఇచ్చాడు. ఇదంతా కూడా ఆలోచన చేసి చూస్తే అబ్రహాముకు దేవుడు ఒక వాగ్దానం చేశాడు. అబ్రహమా, నిన్ను అనేక జనులకు తండ్రిగా నిన్ను నియమించి తిని అని అన్నాడు. అప్పటికీ అతని సంతానం ఒక్కడు కూడా లేరు. దమస్కు ఎలియాజరే నా సంతానం అనుకున్నాడు అప్పటిదాకా. కానీ దేవుడు నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమిస్తున్నానని చెప్పి అన్నాడు. సో ఆ మాటను దేవుడు చేసిన ఆ మాటను అబ్రహాము స్వీకరించాడు, అంగీకరించి నా దేవుడు నాకు మాట ఇచ్చాడు, వాగ్దానం చేశాడు, ఖచ్చితంగా దాన్ని నెరవేరుస్తాడు అని చెప్పి నిరీక్షణకు ఆధారం లేనప్పుడు, అంటే అతని వయసు వృద్ధాప్యంలోకి వచ్చేసింది, తన భార్య వయసు వృద్ధాప్యంలోకి వచ్చేసింది, శారా గర్భం కూడా మృతతుల్యం అయిపోయింది, అయినా కూడా వాగ్దానం చేశాడు, నన్ను అనేక జన్మలకు తండ్రిగా నియమిస్తున్నాడు అని చెప్పి అన్నాడు. అబద్ధం ఆడడానికి ఆయన మానవుడు కాడు అని చెప్పి విశ్వాసం ద్వారా అంత బలం పొందుకొని ఖచ్చితంగా ఇస్తాడని చెప్పి ఇద్దరు కూడా, శారా అబ్రహాం ఇద్దరు కూడా విశ్వసించారు. వారు విశ్వసించిన దాని ప్రకారంగా దేవుడు కార్యం జరిగించాడు. సో నేను అంటుంది ఏంటంటే, దేవుడు వాగ్దానం చేసిన తర్వాత వెంటనే చేయడు. వాగ్దానం ఇచ్చిన తర్వాత వారు ఓపికతో కలిగి ఉంటారా లేదా, నా మీద నిలబడతారా లేదా, లేదంటే వెళ్ళిపోతారు అని చెప్పి ఆయన పరీక్ష పెడతాడు. అబ్రహాముకు వాగ్దానం చేసింది ఇంచుమించుగా 75 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు 100 ఏళ్లకు ఆ యొక్క వాగ్దానం నెరవేర్చాడు. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డారా, చాలామంది ఈ రోజున దేవుని వాగ్దానాలు ఉంటున్నాయి, ప్రతి సేవకుడికి వాగ్దానాలు ఉంటున్నాయి. సేవకు వచ్చినప్పుడు నన్ను చూడండి, నన్ను సేవకు పిలిచినప్పుడు నన్ను హిస్టారికల్ రికార్డుగా దీవిస్తాను అన్నాడు. సో అది నెరవేర్చబడాలి అంటే నేను కొనసాగాలి, విశ్వాసంలో కొనసాగాలి, ప్రార్థనలో యథార్థతగా సత్యమును అనుసరించుకుంటూ ప్రేమ కలిగి అనేకులను ప్రభువును నడిపించుకుంటూ ఉంటున్నప్పుడు, ఓకే నా కుమారుడు నా యందు విశ్వాసమును ఏమాత్రం కూడా తృణీకరించడు కనుక ఇతడు అర్హుడే అని చెప్పి కృపతో మనందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి. కాబట్టి ఇప్పుడు ఏం బిడ్డారా, వాగ్దానం ఉంటే సరిపోదు, వాగ్దానం నెరవేర్చుకునే కృప కూడా మీరు పొందుకొని ఉండాలని, అట్టి విశ్వాసం మీరు కలిగి ఉండడానికి కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాదు ఆ దినాల్లో యేసేపు కూడా ఎంతటి గొప్ప వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం నెరవేర్చుకున్నాడు. 17 సంవత్సరాల వయసులో వచ్చింది దర్శనం, చాలా కాలం పట్టింది, అయినా కూడా యేసేపు అలాగే విశ్వాసం ఉంచాడు, అద్భుతమైన రీతిలో కార్యం పొందుకున్నాడు. కాబట్టి ఇప్పుడు ఏం బిడ్డారా, వాగ్దానం నెరవేర్చుకునేంతవరకు మీరు ఓపికత కనిపెట్టి ఉండాలని నేను ఆయన సేవకుడికి తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు ఆల్. షాሎም టు ఆల్.